హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ లెన్స్ తెలుగు ఛానల్. ఆసియా కప్ U19 టోర్నమెంట్లో నిన్న జరిగిన మ్యాచ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఓవైపు శ్రీలంక, మరోవైపు మన టీమిండియా. వేదిక సెమీఫైనల్. ప్రెషర్ పీక్స్లో ఉంది. వర్షం వల్ల మ్యాచ్ లేటైనా గ్రౌండ్లో హీట్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆరంభంలో శ్రీలంక దంచికొట్టినా మన బౌలర్లు ఎలా కంబ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ సెలెక్ట్ చేసుకున్న మన కుర్రాడు విహాన్ మల్హోత్రా ఎలా ఆడాడు. 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ను ఆరోన్ జార్జ్ ఎలా ఆదుకున్నాడు. ఈ వీడియోలో ఆసియా కప్ సెమీఫైనల్ ఫుల్ డీటెయిల్స్, టర్నింగ్ పాయింట్స్ అన్నీ పిన్ టు పిన్ తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా టాస్ మరియు కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకే మొదలవ్వాలి. కానీ వర్షం మరియు ఇతర కారణాల వల్ల మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అయింది. శ్రీలంక ఇన్నింగ్స్ మొదలవ్వడమే ఒక తుఫానులా మొదలైంది. శ్రీలంక ఓపెనర్ కిషన్ క్రీజ్లోకి రాగానే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బాల్కే ఎడ్జ్ ద్వారా 4, ఆ వెంటనే ఒక భారీ సిక్సర్. అంతేకాదు, మరో బ్యాటర్ చమితా కూడా తగ్గేదేలే అన్నట్టు ఒక 6, ఒక 4 బాదాడు. వీళ్ల స్పీడ్ చూస్తుంటే శ్రీలంక భారీ స్కోర్ చేసేలా అనిపించింది. కానీ అక్కడే ట్విస్ట్. అతిగా ఆశపడి భారీ షాట్కు ప్రయత్నించి చమిత బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇది ఇండియాకు దొరికిన ఫస్ట్ బ్రేక్ త్రూ. ఆ తర్వాత మన బౌలర్లు మరియు ఫీల్డర్లు గేమ్ను కంట్రోల్లోకి తీసుకున్నారు. సిగిర కేవలం ఒక్క పరుగుకే మిడాఫ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ ఈ ఇన్నింగ్స్ మొత్తానికి హైలైట్ మూమెంట్ ఏంటంటే అది మన ఇండియన్ ఫీల్డర్ విధాన్ చేసిన రన్అవుట్. వంతీని క్రీజులో సెటిల్ అవ్వనివ్వకుండా విధాన్ విసిరిన ఒక అద్భుతమైన త్రో నేరుగా వికెట్లను తాకింది. అది శ్రీలంకకు 3వ వికెట్ రూపంలో పెద్ద దెబ్బ. 3 వికెట్లు పడినా శ్రీలంక కెప్టెన్ దిన్సారా మాత్రం కొంచెంసేపు పోరాడాడు. స్లాగ్ స్వీప్ ద్వారా ఒక సూపర్ సిక్సర్ బాదాడు. కానీ మన కనిష్ చవాన్ బౌలింగ్లో మరో భారీ షాట్కు ట్రై చేసి క్యాచ్ ఇచ్చేశాడు. మరోవైపు కిట్ విధాన కూడా 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 12 ఓవర్లు ముడిసేసరికి శ్రీలంక స్కోరు 181 పరుగులకు 5 వికెట్లు. సగం టీం డగౌట్కి చేరిపోయింది. ఈ సమయంలో మ్యాచ్ పూర్తిగా ఇండియా చేతుల్లోకి వచ్చేసింది అనుకున్నాం. కానీ చివరి ఓవర్లలో సేత్ మికాసన్ 22 పరుగులు మరియు సన్విరత్న 30 పరుగులు చేసి శ్రీలంకకు ఒక పోరాడగలిగిన స్కోర్ను అందించారు. చివరగా శ్రీలంక జట్టు భారత్ ముందు 139 పరుగుల టార్గెట్ అంటే లక్ష్యాన్ని ఉంచింది. ఇది చిన్న టార్గెట్లాగే అనిపించినా సెమీఫైనల్ ప్రెషర్లో ఇది చేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఇక 139 పరుగుల లక్ష్యంతో మన ఓపెనర్లు ఆయుష్ మాత్రే మరియు వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే తన ఖాతాను ఒక మాన్స్టర్ సిక్సర్తో ఓపెన్ చేశాడు. వావ్ అనిపించింది. కానీ ఆ ఉత్సాహం ఎక్కువసేపు నిలవలేదు. శ్రీలంక బౌలర్ నిమ్సారా వేసిన ఒక షార్ట్ బాల్ను అంచనా వేయడంలో విఫలమయ్యాడు. 7 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ ఒక మంచి 4 కొట్టి టచ్లో కనిపించాడు. కానీ మళ్లీ సేమ్ సీన్. నిమ్సారా బౌలింగ్లోనే మిడాన్లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత్ త్వరగానే 2 కీలక వికెట్లు కోల్పోయింది. శ్రీలంక బౌలర్ నిమ్సారా నిప్పులు చెరుగుతున్నాడు. స్టేడియంలో ఒక్కసారిగా టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్లీ వికెట్లు పడతాయా, ఇండియా కొల్లాప్స్ అవుతుందా అనే భయం ఫ్యాన్స్లో మొదలైంది. కానీ అప్పుడే క్రీజులోకి వచ్చారు మన కథానాయకులు ఆరోన్ జార్జ్ మరియు విహాన్ మల్హోత్రా. వీళ్ళిద్దరూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ముందుగా ఆరోన్ జార్జ్ గురించి చెప్పాలి. క్లిష్ట సమయంలో ఏమాత్రం తొందరపడకుండా బౌలర్ లైన్ అండ్ లెంగ్త్ను పర్ఫెక్ట్గా రీడ్ చేశాడు. ఒక అద్భుతమైన సిక్సర్ మరియు కొన్ని బౌండరీలతో స్కోర్ బోర్డ్ను పరిగెట్టబెట్టాడు. ఇక మన విహాన్ మల్హోత్రా. ఫ్రెండ్స్, మీకు గుర్తే ఉంటుంది, ఈ మధ్య జరిగిన ఐపీఎల్ వేలంలో ఇతన్ని ఆర్సీబీ టీం కొనుగోలు చేసింది. ఎందుకు కొన్నారో ఈ మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నాడు విహాన్. అతని బ్యాటింగ్ క్లాస్ వేరే లెవెల్. అతని మణికట్టు అంటే వ్రిస్ట్స్ మ్యాజిక్తో ఫైన్ లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్ అయితే హైలైట్. అలాగే ఎక్స్ట్రా కవర్ దిశగా ఆడిన డ్రైవ్స్ చూస్తుంటే ముచ్చటేసింది. విహాన్ కొట్టిన ఒక భారీ సిక్సర్తో ఇండియా స్కోరు 100 పరుగులు దాటింది. అప్పటివరకు ఉన్న ప్రెషర్ మొత్తం మాయమైపోయింది. వీళ్ళిద్దరూ వికెట్ పడకుండా చాలా సంయమనంతో ఆడి ఇండియాను విజయానికి దగ్గర చేశారు. సో ఫైనల్గా చూస్తే 1. శ్రీలంక బౌలర్ నిమ్సారా ఆరంభంలో భయపెట్టినా, 2. మన ఫీల్డింగ్, ముఖ్యంగా ఆ రన్అవుట్ అద్భుతంగా ఉన్నా, 3. చివరగా విహాన్ మల్హోత్రా మరియు ఆరోన్ జార్జ్ నిలబడి ఆడిన తీరు వల్లే ఇండియా ఈ మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్ వైపు అడుగులేసింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు? కష్టాల్లో ఆదుకున్న విహానా లేక సూపర్ త్రో వేసిన విధానా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మన U19 కుర్రాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి.
ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.